రే నువ్వు తినేది మాంసం కాదు, ఒక జీవి ఘోష. అహింస పరమో ధర్మ. ధర్మం కోసం మాత్రమే యుద్ధం చేయమని చెప్పిన నీ స్వలాభం కోసం హింస చేయమని చెప్పాలి. రే నువ్వు ఒక సనాతని కాకపోయినా ఒక ఫేక్ సనాతనినే. ఈ వీడియో ఇక్కడితోనే ఆపే. ఈ వీడియో నీ కోసం మాత్రం కాదు. రే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక హార్డ్ కోర్ నాన్ వెజ్ లవర్, ఒక గ్రేటెస్ట్ అథీస్ట్. ఎందుకు ఇంత చేంజ్ అయినా? రే ఐ లవ్ యానిమల్స్. దిస్ రీజన్ ఎండ్రూట్స్ మీ టువర్డ్స్ సనాతన ధర్మం. మాంసం ఒక తామసిక భోజనం. లార్డ్ శ్రీకృష్ణ సెడ్, తామసిక భోజనం తినడం వల్ల బుద్ధి క్షీణిస్తుంది. అట్లా బుద్ధి క్షీణించిన వాడి పూజలు నేను స్వీకరించను. అట్టి వాడి పూజలు మట్టిలో పోసిన పాలవలే వ్యర్థం. అఘన్య యాజమానస్య పశూన్ పాహి. దీని అర్థం, ఓ మానవ, జంతువులను హింసించకండి, ముఖ్యంగా ఆవులను. అఘన్య అంటే ఆవు. కొంచెం లైన్ క్రాస్ చేసి మాట్లాడదాం. దిస్ ఈజ్ హౌ యానిమల్స్ ఆర్ ట్రీటింగ్ అరౌండ్ అస్. అథర్వ వేదం నుంచి ఈ శ్లోకం విను. య ఆయాం మాసమాధంతి పౌరుషేయం చమే క్రవి గర్భాన్ కాదంతి కేశవ వస్తానిలో నాశనమాసి. దీని అర్థం, మేల్స్ అండ్ ఫీమేల్స్ ఫీటర్స్ ఎగ్స్ని తినేవాడిని నాశనం చేయాలి. కొంచెం లైన్ క్రాస్ చేసి మాట్లాడుతున్నాం. అరే ఎగ్ ఇండస్ట్రీలలో చిన్న చిన్న కోడి పిల్లలు, అవి మగవి కాబట్టి అవి ఎగ్స్ పెట్టవు కాబట్టి వాటిని మంటలు వేసి మిక్సీలో వేసి చంపేస్తున్నారు. బికాస్ మీకు ఎగ్స్ అవసరం. డిమాండ్ ఉంది కాబట్టి సప్లై రా. మీరు తినడం మానేస్తే ఇట్లాంటివన్నీ ఆగిపోతాయి. మనుస్మృతి నుంచి ఈ శ్లోకం విను. హనుమంత విసచ్చిత నిహంత క్రయ విక్రయ సంస్కర్త చోపహర్త చ కారకేశ్చతి ఘాతక. దీని అర్థం, జంతువులను చంపమని ఆదేశించేవారు, అమ్మేవారు, కొనేవారు, వండేవారు, బిందువులకి భోజనం పెట్టేవారు అందరూ దోషులే, అందరూ శిక్షింపబడతారు. అదే ఈ ఒక్క లైన్ మైండ్లో పెట్టుకొని వీడియో చూడు. ఏదైనా ఒక నొప్పి నీ వాడికి వచ్చేవాడికి దాని బాధ నీకు తెలీదు, అర్థం కాదు. కొంచెం లైన్ క్రాస్ చేసి మాట్లాడదామా. రే ఇమాజిన్ మీ ఫ్యామిలీలో ఒక 8 years అమ్మాయి. రే ఆ అమ్మాయికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి 1 monthలో మెచ్యూర్డ్ అయ్యేలా చేసి ఆ అమ్మాయిని ప్రాస్టిట్యూషన్కి యూజ్ చేస్తే ఎలా ఉంటుంది? హౌ బ్యాడ్ ఇట్ వాస్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ విత్ ద యానిమల్స్. అదే 1 yearలో పెద్ద కావాల్సిన చికెన్ని ఒక ఇంజెక్షన్స్ లేదా మెడిసిన్స్ ఇచ్చి 1.5 monthలో ఇంత పెద్దగా చేస్తున్నారు. అరే వాటి నుంచి ఎగ్స్ రాబడుతున్నారు. ప్రాస్టిట్యూషన్కి దీనికి నాకు పెద్ద తేడా ఏం కనిపిస్తలేదురా. అదే ఇంకా కొంతమందిని చూసిన నేను, అట్నా మా ఆచారాలలో బలివమని ఉంది, కోడినో మేకనో జంతు బలివమని ఉంది అని. రే అక్కడ బలివం అన్నది మీ అహంకారాన్ని, మీ దుర్బుద్ధిని. రే మనం వేదాలలో ఎప్పుడూ తప్పు లేదు, దాన్ని అర్థం చేసుకోవడం మాత్రంలోనే ఫెయిల్ అయినాం మనం. అది మార్చుదాం. రే దేవుణ్ణి పూజించడం కన్నా ఇంపార్టెంట్ ఆయన చెప్పిన మార్గంలో నడవడం. నడుద్దాం.